వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికన్ అర్బన్ లెజెండ్ గురించి తెలుసుకోబోతున్నాం. లేక్ పార్ట్ 2. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఒక ఫ్యామిలీ అమెరికాలోని ఒక లేక్ దగ్గరికి బోటింగ్కి వెళ్తుంది. ఎందుకు అంటే అక్కడ ఒక రకమైన రేర్ చేపలు లైట్ ప్రొడ్యూస్ చేస్తూ ఆ లేక్ అంతా కాంతివంతంగా ఉండేటట్లు చేస్తాయి. దానికోసం ఆ లేక్ చూడటానికి ఆ ఫ్యామిలీ బోటింగ్కి వెళ్తుంది. కానీ వారికి అక్కడ ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ఆ లేక్లో కాంతి వచ్చి బాగా లైట్ ప్రొడ్యూస్ అవుతూ ఉండగా వాళ్ళకి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఆ ఏడుపు మరీ భయంకరంగా మారి వారి బోటు కింద నుండే వస్తూ ఉంటుంది. దానికి వారు చాలా భయపడి ఆ ఏడుపు వస్తున్న బోటు కిందకి వారి పాప చూస్తూ ఉండగా అలానే నదిలో పడిపోతుంది. అలా తల్లిదండ్రులు కూడా నదిలో పడి చనిపోతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి రాబిన్ అనే డిటెక్టివ్ వస్తాడు. అతను ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ రకరకాల కథనాలు ఆ లేక్ గురించి వింటాడు. అలాగే ఆ ఊర్లో ఉన్న ఒక లైబ్రరీ దగ్గరకు వెళతాడు. ఆ లైబ్రరీలో ఆ లేక్ గురించి చాలామంది ఆథర్లు చాలా రకాలుగా రాస్తారు. చివరకు అతను లైబ్రరియన్ దగ్గరికి వెళ్ళి ఆ లేక్ గురించి సరైన సమాచారం ఉంటేనే నేను మీ ఊరి ప్రజలను మీ ఊరిని కాపాడగలను అంటాడు. లైబ్రరియన్ వెంటనే ఆలోచించి మీరు కూర్చోండి అని ఆయన్ని కూర్చోబెట్టి తను లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వస్తాడు. బయటికి వచ్చేటప్పుడు అతని చేతిలో ఒక పాత పుస్తకం ఉంటుంది. ఆ బుక్ని డిటెక్టివ్ రాబిన్కి ఇస్తూ, ఇది మా తాతగారు ఆ లేక్ గురించి వ్రాసిన పుస్తకం, ఇది మీకు తప్పకుండా సహాయపడుతుంది అని చెప్తాడు. డిటెక్టివ్ ఆ బుక్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ రాసి ఉండదు. డిటెక్టివ్ లైబ్రరీన్ వైపు చూస్తూ ఇందులో ఏమీ లేదు అని అడుగుతాడు. అప్పుడు లైబ్రరియన్, మీరు ఈ బుక్ని ఆ లేక్లోని నీళ్లతో తడిపితే మాత్రమే ఈ బుక్లో ఏమి వ్రాసి ఉందో మీకు కనిపిస్తుంది అని చెప్తాడు. ఇక మనం ఎపిసోడ్లోకి వెళదామా? డిటెక్టివ్ ఆ బుక్ని తీసుకొని రాత్రి సమయంలో ఆ లేక్ దగ్గరికి వెళతాడు. ఆ లేక్ లైట్ ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. డిటెక్టివ్ ఆ కాంతి వైపు బోట్ నడుపుతూ ఉంటాడు. ఆ బుక్లోని పేజీలలో మొదటి పేజీని నీటితో తడుపుతాడు. ఇక రాబిన్ మొదటి పేజీని నీటితో తడపగానే అతనికి ఆ పేజీలో ఒక భయంకరమైన స్కెచ్ కనబడుతుంది. అది ఏమిటి అంటే ఒక 10 మంది చిన్న పిల్లలు అతి కిరాతకంగా చంపబడినట్లు, వారి కండ్లు ఎర్రగా రక్తమయమయ్యి వారి శరీరాలు కుళ్ళిపోయినట్లు ఆ స్కెచ్ కనపడుతుంది. అది చూడగానే రాబిన్ చాలా భయపడతాడు. ఇక సెకండ్ పేజీని త్రిప్పి రివర్లోని నీళ్లతో తడుపుతాడు. అక్కడ ఏమి రాసి ఉంది అంటే, మీ త్యాగం ఫలించాలి అంటే మీకు చాలా విలువైనది ఈ నీళ్లలో పడేయండి అని రాసి ఉంటుంది. అప్పుడు రాబిన్కి ఏమీ అర్థం కాదు, అక్కడ ఏమి జరుగుతుందో అని రాబిన్ ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. రాబిన్ ఈ బుక్ పూర్తిగా చదవకపోతే నాకు ఏమీ అర్థం కాదు అని
మరొక పేజీని నదిలోని నీళ్లతో తడుపుతాడు. ఆ పేజీలో తనకి ఒక స్కెచ్ కనపడుతుంది. అది ఏంటి అంటే ఒక ఐరన్ బాక్స్పై ఐ అనే సింబల్ ఉంటుంది. అది బొమ్మ గీయబడి ఉంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. అతను మరొక పేజీ త్రిప్పి ఆ నదిలోని నీళ్లలో తడుపుదాం అనేలోపు అతనికి ఉన్నట్టుండి తన ఇరువైపుల నుండి చిన్న పిల్లల ఏడుపులు మొదలవుతాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఏడుపు వింటూ ఉంటేనే అతనికి గూస్ బంప్స్ వస్తాయి. ఈ చిన్న పిల్లల ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అలా 10 సెకండ్ల పాటు ఆ ఏడుపు వస్తూనే ఉంటుంది. వెంటనే ఎంతో కాంతివంతంగా ఉన్న లేక్ ఒక్కసారిగా కాంతివిహీనంగా చీకటిగా మారిపోతుంది. రాబిన్కు ఇది చాలా భయానకంగా అనిపిస్తుంది. వెంటనే తన బోట్లో ఉన్న లైట్లను వేద్దాం అనుకునేలోపు బోట్లో ఎవరో ఢమాలను దూకినట్లు శబ్దం వినిపిస్తుంది. ఇక రాబిన్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. తను ఒక్కసారిగా ఇరువైపులా నదికి కలియజూసి ఇందాక వచ్చిన శబ్దం ఇక్కడ నుండే వచ్చింది అని తన వద్దన్న టార్చ్ వేసి ఆ శబ్దం ఉన్న వైపు పాయింట్ చేసి చూస్తాడు. అక్కడ అతనికి ఏమీ కనిపించదు. చాలా చీకటిగా ఉంటుంది. ఒక్కసారిగా అతనికి తెల్లటి గుడ్డలో ఏదో చుట్టినట్లు కనిపిస్తుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. అసలు ఏమిటిది? ఏమైనా వస్తువా అని రాబిన్ చూస్తాడు. అది మెల్లగా కదులుతూ ఉంటుంది. ఇది ఏమైనా జంతువా అని అనుకుంటాడు. కానీ అది చిన్న చిన్నగా కదులుతూ ఉంటుంది. తను దానిని చూడటానికి ప్రయత్నిస్తాడు. దానిని చేతిలోకి తీసుకోవడానికి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే ఆ క్లాత్లో నుండి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఆ గుడ్డను రాబిన్ తీసి చూస్తాడు. ఆ బాబుని చూశాక రాబిన్ గుండె అతివేగంగా కొట్టుకుంటుంది. ఆ భయానక దృశ్యం చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అందులో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. కానీ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది అతని రూపం. తన కళ్ళు ఎవరో పొడిచినట్లు ఆ పిల్లవాడి శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. అయినా ఆ పిల్లవాడు బ్రతికే ఉంటాడు. ఇది ఎలా సాధ్యం అని రాబిన్ ఆ పిల్లవాడి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు సడన్గా ఏడుపు మొదలు పెడతాడు. ఆ పిల్లవాడి ఏడుపు అంతకుముందు తన విన్న ఏడుపులా ఉంటుంది. మళ్ళీ ఆ ఏడుపు తన బోటు కింద వస్తున్నట్లు అనిపిస్తుంది. తన బోటు కదులుతూ ఉంటుంది. అయినా రాబిన్ ఆ పిల్లవాడి వైపే చూస్తూ ఉండిపోతాడు. ఆ పిల్లవాడు బాగా పెద్దగా నోరు తెరిచి ఏడుస్తూ ఉంటాడు. ఆ నోటిలో నుండి పెద్ద కాంతి వస్తుంది. అప్పుడు రాబిన్కి అర్థమవుతుంది ఆ కాంతి ఎక్కడ నుండి వచ్చిందో. ఆ లేక్లో అలా చాలామంది చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. తన బోటు చుట్టూ మరియు బోటు కింద నుండి కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతలోనే తన బోటుని ఎవరో బలంగా లాగినట్లు అనిపిస్తుంది. అలా లాగడం మూలంగా ఆ బోటుకు రంధ్రం ఏర్పడుతుంది. ఆ బోటు చిన్న చిన్నగా సింక్ అవుతూ ఉంటుంది నీటిలోకి. అందులో రాబిన్ తెచ్చుకున్న ఆయుధాలు, బుక్ అన్నీ మునిగిపోతూ ఉంటాయి. రాబిన్ చేతిలో ఉన్న పిల్లవాడు తన దగ్గర నుండి తప్పించుకొని లేక్లో పడిపోతాడు. అలా ఆ బేబీ నీళ్లలోకి సింక్ అయిపోతాడు. ఇక రాబిన్కు పరిస్థితి అర్థమై తను త్వరగా ఆ నీళ్లలో నుండి బయటపడాలి అనుకుంటాడు. కానీ అతనికి చిన్న చిన్నగా ఆ లేక్ రహస్యాల గురించి అర్థమవుతూ ఉంటుంది.
ఇది చాలా డేంజర్, ఎలా అయినా తను ఆ లేక్ నుండి తప్పించుకోవాలి అనుకుంటూ స్విమ్ చేద్దామనుకుంటాడు. కానీ తన కాలికి ఏదో కట్టినట్లు రాబిన్ కనిపిస్తుంది. తను వేగంగా వేరే కాలితో కిక్ చేస్తాడు. తన కాలికి ఏమి ఉందో చెక్ చేయడానికి రాబిన్ తన దగ్గర ఉన్న టార్చి సహాయంతో నీళ్లలోకి వెళ్ళి చూస్తాడు. తన కాలికి ఒక ఐరన్ చైన్తో కట్టబడి ఉంటుంది. ఆ ఐరన్ చైన్ తన కాల్ని లాక్ చేసి ఉంటుంది. వెంటనే రాబిన్కి ఏమవుతుందో అర్థమవుతుంది. ఎలాగైనా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతాడు. మొదట నదిలో నుండి పైకి వచ్చి ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఆ చైన్కు వేరొక ఎండ్ వెతకటానికి నదిలోకి మునుగుతాడు. రాబిన్ ఒక డిటెక్టివ్ అవ్వడం వలన తన దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి. డీప్ బ్రెత్ స్కిల్. తను వాటర్లో 4 నిమిషాలు మునిగి ఉండగలడు. వాటర్లోనే ఊపిరి పీల్చుకోగలడు. తను నదిలోకి మునిగి వేరొక ఎండ్ ఎక్కడ ఉందా అని వెతకగా అది ఒక ఐరన్ బాక్సుకు కట్టబడి ఉంటుంది. అది ఏదో కాదు, తను పుస్తకంలో చూసిన సింబల్ ఉన్న ఐరన్ బాక్స్. తను దానిని తెరిచి చూడగా అందులో కేవలం రాళ్ళు మాత్రమే ఉంటాయి. రాబిన్ దానిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటిది, ఇందులో రాళ్ళు మాత్రమే ఉన్నాయి అని తనకి ఏమీ అర్థం కాదు. తను ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకొని డిటెక్టివ్ రాబిన్ వేగంగా ఆ చైన్ని తీసివేస్తాడు. తను ఎలాగైనా స్విమ్ చేసి పైకి వెళ్ళాలని చూస్తాడు. కానీ అతనికి చాలా ఆకారాలు అన్నీ తన ముందు తను చూసిన చిన్న పిల్లల ఆకారాల్లాగా ఉంటాయి. అవి అన్నీ అతనిని వెంబడిస్తూ ఉంటాయి. వాటిని చూసి రాబిన్ చాలా వేగంగా స్విమ్ చేయాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా ఆ ఆకారాలన్నీ అతన్ని చుట్టుముడతాయి. ఆ ఐరన్ బాక్సులో వాల్యుబుల్ వస్తువులు కాకుండా రాళ్ళెందుకు ఉన్నాయి? అసలు రాబిన్ తప్పించుకుంటాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.